నేడు కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ఎఫ్ రైజింగ్ డే సెలబ్రేషన్స్. సౌత్ క్యాంపస్ ను ప్రారంభించనున్న అమిత్ షా, హాజరవుతున్న చంద్రబాబు. అమరావతిలో కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయండి, అమిత్ షాను కోరిన చంద్రబాబు, పవన్. రాష్ట్రానికి చేసిన సాయానికి కృతజ్ఞతలు. టీటీడీపై సమీక్ష ఆదేశాలను వెనక్కి తీసుకున్న కేంద్ర హోంశాఖ. అమిత్ షాకు చంద్రబాబు ఫిర్యాదు. తొక్కిసలాట ఘటనపై రేపటి సమావేశం రద్దు. ఇవాళ రాత్రి ఢిల్లీ నుంచి దావోస్ కు చంద్రబాబు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖులతో సమావేశం. ఏపీ కొత్త పాలసీలు వివరించనున్న సీఎం. ఇవాళ దావోస్ కు రేవంత్ టీం. నిన్న సింగపూర్ లో పలు కంపెనీలతో ఒప్పందాలు. సెమీ కండక్టర్ పరిశ్రమలో భారీ పెట్టుబడులు. నేడు ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా మీటింగ్. పార్టీ బలోపేతంపై చర్చ. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై మంతనాలు. బీజేపీ అధ్యక్షుడి రేసులో ఈటల. సమర్థత ఆధారంగానే ఎంపిక ఉంటుందన్న కిషన్ రెడ్డి. అధిష్టానానిదే తుది నిర్ణయమన్న కేంద్ర మంత్రి. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలి. పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడి కామెంట్స్. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం. అంతా కలిసి పనిచేయాలన్న చంద్రబాబు. ఏది పడితే అది తింటే అనారోగ్యమే అన్న సీఎం. కులగణన ఆధారంగా రేషన్ కార్డుల జారీ. పాత కార్డులు తీయడం ఉండదన్న ఉత్తమ్. అర్హతున్న ప్రతి ఒక్కరికి ఇస్తామన్న మంత్రి. హామీల అమల్లో అన్నీ కోతలే. కులగణనకు రేషన్ కార్డులకు లింకేంటి? అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్న హరీష్ రావు. భారత్ లో తొలిసారి బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ ఈ బస్సులను ప్రవేశపెట్టిన ఒలెక్ట్రా సంస్థ. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 లో ఆవిష్కరణ. తార్నాకలో నిజాం కాలేజ్ హాస్టల్ విద్యార్థుల ఆందోళన. మెస్ లో పురుగులన్నం పెడుతున్నారని ఆగ్రహం. మున్సిపల్ వార్డెన్ పట్టించుకోవడం లేదని ఆవేదన. త్వరలో రైతు భరోసా ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతకు అధిక ప్రాధాన్యత. ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్న అనగాని. ఉగాదికి గద్దెర అవార్డుల ప్రదానం. ప్రతి ఏడాది అందజేయాలని నిర్ణయం. అవార్డు కమిటీలో భట్టి కీలక వ్యాఖ్యలు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి. మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరు ఏజెన్సీకి తరలి వస్తున్న పర్యాటకులు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలిపివేత. స్పర్శ దర్శనానికి మాత్రమే అనుమతి. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడి అరెస్ట్. థానేలో అర్ధరాత్రి అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు. నిందితుడు వెయిటర్ విజయ్ దాస్ గా గుర్తింపు. ఢిల్లీలో హీట్ ఎక్కిన పాలిటిక్స్. రాళ్ల దాడి వెనుక బీజేపీ ఉందన్న కేజ్రీవాల్. తమ కార్యకర్తలపైకే కారు దూసుకొచ్చిందన్న బీజేపీ.